రమణీయ రామయ్య సిగ్గులోల్కే సీతమ్మ కళ్యాణం కాసేపట్లో నయన మనోహరంగా సాగనుంది. వరుడుగా రాములోరు, వధువుగా సీతమ్మ మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. ఆ జగదభిరాముడు జంటను చూసి భక్తజనం పొలికించిపోతున్నారు. శ్రీరామ జయరామ జయ జయరామ అనే భక్తుల నామస్మరణతో దక్షిణాయోధ్యపురి ప్రతిధ్వనిస్తోంది. భారీగా తరలివచ్చిన భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై మా ప్రతినిధి సైదులు పూర్తి వివరాలు అందిస్తారు. సీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే సీతారాముల కళ్యాణం మిథిలా స్టేడియంలో జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం చేరుకున్నారు. చేరుకోవడంతో పాటు గతంలో ఎన్నడూ లేని దాదాపు 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణానికి సంబంధించి కూడా పట్టు వస్త్రాలు, ముచ్చాల తలంబ్రాలను తీసుకొని కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మిథిలా స్టేడియాన్ని అంగరంగ వైభవంగా మొత్తం కూడా అలంకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మిథిలా స్టేడియం ఒక చారిత్రకమైన కట్టడంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కట్టడం లోపలనే మనం చూస్తున్నటువంటి కళ్యాణ మిథిలా స్టేడియంలోనే శ్రీరాముడు కళ్యాణ క్రతువు మొత్తం కూడా కొనసాగుతుంది. స్వస్తి శ్రీ చంద్రమానైన శ్రీ విశ్వవాసు నామ సంవత్సరాన్ని మొత్తం కూడా అభిజిత్ లగ్నంలో ఈ కళ్యాణం ముహూర్తం ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు సీతా మెడలో శ్రీరామచంద్రుడు తాళి కట్టే శుభవేళనికి కనులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎండ వేడిమి ఉక్కపోత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే మొత్తం శామ్యాలతో పాటు కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు స్ప్రింక్లర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్ప్రింక్లర్లు పూర్తిగా ఎండ ఎక్కువగా ఉక్కపోత ఉన్న ప్రాంతంలో స్ప్రింక్లర్ల నుంచి కూడా గాలి మొత్తం కూడా వాటర్ ఎక్కువగా రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా చల్లబడుతున్న పరిస్థితి. 150 రూపాయల సెక్టార్ నుంచి 7,500 రూపాయల వరకు సెక్టార్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. భక్తులు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భక్తులు రాకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి కళ్యాణ క్రతువుకు సంబంధించి దాదాపుగా పోలీసులకు సంబంధించి 2,000 మంది బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతోనూ ఒకవైపు మావోయిస్టుల ఎదురుకాల్పులు కుమ్మింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో అనుమానితులందరినీ కూడా పోలీసులు డేగా కన్ను నిఘాలో వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటుంటే అటు సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి, ఏపీ నుంచి కూడా అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా టీటీడీ చైర్మన్ పూర్తిగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు కూడా తీసుకొస్తున్న పరిస్థితి. మొత్తంగా చేనేత కార్మికులు తయారు చేసినటువంటి సిరిసిల్ల చేనేత కార్మికులు చేసిన పట్టు చీరను కూడా తీసుకొచ్చి ఇక్కడ నేసిన పరిస్థితి. ఆ నేసిన చీరలో కళ్యాణ క్రతువు కొనసాగుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా తలంబ్రాల కోసం అదేవిధంగా లడ్డూలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం కళ్యాణ క్రతువుకు సంబంధించి 9:30 గంటలకు అంటే మొత్తం కూడా ఉత్సవ విగ్రహాలను మిథిలా స్టేడియం తీసుకొస్తారు. మిథిలా స్టేడియంలో నుంచి 12 గంటలకు కళ్యాణం క్రతువు ప్రారంభమవుతుంది. మొత్తం 12 గంటలకు సీతమ్మ మెడలో శ్రీరాముడు కళ్యాణం కట్టేటువంటి శుభవేళ కనులారా తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసిన విజువల్స్ లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఒకవైపు భక్తులు మాత్రం ఉచిత దర్శనానికి కోసం వచ్చిన భక్తులు మాత్రం కిలోమీటర్ల బారులుగా నిలబడినప్పటికీ కూడా ఆ కళ్యాణం అంటే మొత్తంగా శ్రీరాముని దర్శనానికి మాత్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క మొత్తం కళ్యాణానికి సంబంధించిన దాంట్లో కూడా మిథిలా స్టేడియంలో కేవలం అధికారులకు సంబంధించిన వరకు అనుమతి ఇస్తున్నారు, మిగతా వారికి అనుమతి ఇవ్వడం లేదని కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే సీతారాముల కళ్యాణ్ కనులారా తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం మిథిలా స్టేడియం నుంచి. శాంతోద్దీపితగుణ నిర్గుణ ఆవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీ సుదర్శనాయ నమః. మంత్రన్యాసం కుర్యాత్. ఇక మిథిలా స్టేడియానికి చేరుకున్న ఈ శ్రీరామచంద్రమూర్తి అలాగే సీతమ్మ విగ్రహాలు కూడా మరి కాసేపట్లో ఆ క్రతువు కూడా ప్రారంభమవుతుంది. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జానక్య కమలామలాంజలి పుటే యా శుభ్ర या पद्मरागायिताः न्यस्ता राघवमस्तके च विलसत्कुन्दप्रसूनायिताः
స్వస్థా శ్యామల కాయకాంతి కలితాయ ఇంద్రనీలాహితా ముక్తాస్తా శుభదా భవంతు భవతా శ్రీరామ వైవాహికా. గురుగారు మరి కాసేపట్లో కళ్యాణం ప్రారంభమవుతుంది అంగరంగ వైభవంగా. ప్రతి గ్రామంలో కూడా రామ మందిరం మనం చూస్తాం. రాముల వారి అవతారం అసలు రామాయణం ఏం చెప్తుంది అంటే మీరేం చెప్తారు? రామావతారం మానవ జన్మ సార్థక్యత కోసం మానవుడు ఎలా సాధన చెయ్యాలో, ధర్మ మార్గాన ఎలా ప్రయాణం చెయ్యాలో చెప్పేటువంటి అవతారమే కాకుండా మానవ జీవితం యొక్క ఔన్నత్యం ఏమిటో జగత్తుకి తెలియజేసేటువంటి అవతారం. ఎందుకంటే రావణాసురుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క శిరస్సును ఖండించి అగ్నికి ఆహుతి చేస్తూ బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. 9 శిరస్సులు ఖండించిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. నహి శత్రు మృత్యు సమం అమరత్వం అహం రుణే అని అడుగుతాడు. మృత్యువుని మించిన శత్రువు ఇంకొకటి లేదు, కాబట్టి అమరత్వాన్ని నాకు ప్రసాదించమంటాడు. అంటే అది అసాధ్యము, జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు చావాల్సిందే, ఇంకేదన్నా కోరుకోమంటే సుపర్ణనాగ యక్షానాం దైత్యదానవ రక్షసాం అవధ్యోయం ప్రజాధ్యక్షః దేవతానాంచ శాశ్వత. నాకు గరుడులతో, దైత్యులతో, దానవులతో, వీళ్ళెవ్వరితో మృత్యువు లేకుండా వరం ఇమ్మని అక్కడ ఆగలేదు. తృణభూతాహితే మన్యు ప్రాణినో మానుషాదయ. నాకు మానవులతో మృత్యువు వద్దు అని నేను ఎందుకు కోరుకోవటం లేదు అంటే మానవులంతా నాకు గడ్డి పొరకతో సరితూ గారు వానరులు నరులును వదిలిపెట్టేస్తారు. ఎప్పుడైతే మానవుడిని అంతగా ఆ అసురుడు అవమానించాడో అందరిలో కొలువైన పరమాత్మకు ఆగ్రహం రాకుండా ఎలా ఉంటుంది? అందుకే దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయం పృథివీమిమాం. 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద నేను ధర్మబద్ధంగా పరిపాలన కొనసాగించి ఏ విధంగా జీవితాన్ని గడిపితే నీ జీవితం చరితార్థమవుతుందో తెలియచేస్తానని దేవతలకు వరమిచ్చి మరి భూమండలం మీద మానవుడిగా జన్మించాడు. మునులంతా వచ్చి రామమూర్తితో అంటారు, నువ్వు మానవుడి కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. అంటే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటాడు. మానవుడిని దశరథ కుమారుడే మానవుడనే చెబుతాడు, కానీ నేను భగవంతుడిని. అంటే మానవుడే మహనీయుడు. నీ మానవత్వం అనేది కొన్ని కోట్ల జన్మల తరువాత నీకు సిద్ధించిన వరం. మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకునే అద్భుతమైన వరం ఈ మానవ జన్మ. కాబట్టి దీని ఔన్నత్యాన్ని చాటి చెప్పటం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భూమండలం మీద అవతరించినటువంటి పుణ్య పవిత్ర ముహూర్తమే శ్రీరామ నవమి. అందుకే ఇంత ఉత్సాహంగా మనం ఉత్సవం జరుపుతాం. అంటే రామాయణ ఈ కళ్యాణం కూడా ఉత్సాహాన్ని ఎందుకు జరుపుకోవాలంటారంటే దాన్ని కూడా కథలు చెప్తారు పురాణ ఇతిహాసాలు. అంటే రాముల వారు అయోధ్యను విడిచెళ్ళినప్పుడు కూడా కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఏడ్చింది, చెట్లు కూడా ఆయన వైపు, అంటే జీవరాశులు కూడా ఆయన వెంటనే నడిచాయి. అది ఆయన తిరిగి వచ్చేటప్పుడు కూడా సంతోషంగా మన ఉత్సవాలు జరుపుకోవాలన్న నేపథ్యంలోనే అంతగా ఉత్సవాలు చేసుకుంటారని ఇతిహాసాలు కూడా చెప్తారు. అవును, నిజానికి శ్రీరామనవమి అనేది జ్యేష్టం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం సౌమిత్రం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా వశిష్ఠ పరమప్రీతో రామాని కృతవాన్ తదా అని చెప్తాడు రామాయణంలో వాల్మీకి. అంటే శ్రీమన్నారాయణుడు 4 అంశాలుగా భూమండలం మీద జన్మించిన తరువాత వశిష్ఠుడు రాముడికి రామాని నామకరణం చేస్తూ పొంగిపోయట. ఎందుకు అంటే ఈ రామ నామమే తారక మంత్రమై జనులందరినీ తరింపజేస్తుంది కనుక అలాంటి అద్భుతమైన మంత్రాన్ని ప్రపంచానికి ఇవ్వబోతున్నాను అని మురిసిపోయట. కాబట్టి అలాంటి అద్భుతమైన రామచంద్రమూర్తి యొక్క ప్రస్థానం, ఆయన జీవితం మన అందరికీ కూడా మార్గదర్శకం కావాలి. మీరు అన్నట్టు ఆయన అయోధ్యను వదిలి వెళ్ళేటప్పుడు
సకల జంతురాశి కూడా భోరు భోరున ఏడ్చింది. తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అందరూ సంతోషించి ఉత్సవం జరుపుకున్నారు. నిజానికి ఈ కళ్యాణం చేయటం అనే సాంప్రదాయం దక్షిణాదినే ఎక్కువగా కనబడుతుంది, ఉత్తరాదిని అంత ప్రయత్నించారు. అందుకే అంటూ ఉంటారా రామో విగ్రహ ధర్మ అంటే విగ్రహవాన్ ధర్మ, నిలువెత్తు రూపమే ధర్మానికి రామచంద్రమూర్తి. ఆ మాట అన్నది కూడా ఒక రాక్షసుడు మారీచుడు అలా కూర్చుంటావు అని చెబితే మళ్ళీ వచ్చి మారీచుడిని నియంత్రించి ఈ రామాయణ కథకు మూల కారణం అయ్యాడు. అసలు రామాయణం ఏం చెప్తుందంటే ఏం చెప్పదు అని అనుకోవాలి మనం. ఎందుకంటే చిన్నప్పుడు అంటే బాలరాముడిగా ఉన్నప్పుడు ఎలా ఒక అంటే మానవాళికి మీరు అన్నట్టు ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది ఆయన అవతారం. ఎందుకంటే ఒక చిన్నప్పుడు బాలుడిగా ఎలా ఉండాలి, పెద్దయ్యాక తండ్రి బాటలో ఎలా నడవాలి, రాజు ప్రజల పట్ల ఎలా ఉండాలి, ఒక మిత్రుడిగా, స్నేహితుడిగా ఎలా ఉండాలి, ఒక అన్నగా ఎలా ఉండాలి, చివరికి నాకు తెలిసి ఒక శత్రువు పట్ల కూడా ఎలా వ్యవహరించాలి అన్నది రామాయణం చెప్తుంది. అవునమ్మా, సకల ధర్మాల సారం కావ్యం రామాయణం కృష్ణం సర్వ వేదార్థ సంగ్రహం అని చెబుతాడు. సర్వ పాప ప్రశమనం దుష్టగ్రహ నివారణం. రామాయణ పారాయణ చేస్తే పాపాలన్నీ పోయి దుష్టగ్రహముల పీడ కూడా పోతుందని స్కాంద పురాణం చెబుతుంది. ఎలా పోతుంది అంటే రాముడి యొక్క చరిత్ర చదివినవాడు ఎవరైనా ధర్మాన్ని వీడి సంచరించాలన్న ఆలోచనతో ఉండడు, దాన్ని దూరం పెట్టేస్తాడు. అధర్మము యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది, జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న విషయాన్ని రాముడు చాలా మందికి చాలా భరతుడు వచ్చి అడుగుతాడు, నువ్వు తిరిగి మళ్ళీ రమ్మని అయోధ్యకి. అక్కడ అద్భుతంగా రామ భరత సంవాదం ఉంటుంది. అన్న పట్ల తమ్ముడు ఎలా వ్యవహరించాలి, తమ్ముడితో ఉంటే ఎలా ఉంటుంది, అలాగే భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని కూడా అదొక రాముల వారిదే. ఎందుకంటే రామాయణం ఏం చెప్పదు, అసలు అన్నీ చెప్తుంది. అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఒక శత్రువుడి పట్ల కూడా ఎలా వ్యవహరించాలి అన్నది కూడా మనకు రామాయణం చెప్తుంది. ప్రతి క్షణము ఎలా గడపాలి, ప్రతి వ్యక్తితో బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద ఎలా మాట్లాడాలో చెప్తుందమ్మా రామాయణం. మనం సామాన్యంగా ఒక మిత్రుడు కలిసిన వాడు ముందర మనతో మాట్లాడాలనుకుంటాం, అది మన అహంకారం కదా. అది నీకు మంచి సాంగత్యాన్ని సాన్నిహిత్యాన్ని ఏర్పాటు చేయదు. అందుకే రాముడు ఏం చేస్తాడు అంటే పూర్వభాషి మితభాషి స్మితభాషి అంటారు రాముడి గురించి చెప్తూ. మొట్టమొదట తానే పలకరిస్తాడు. పలకరించగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది, తన గోడంతా చెప్పుకోవాలనిపిస్తుంది. ప్రతివాడికి తన గురించి తాను చెప్పుకోవడం చాలా ఇష్టం. అసలు ఇష్టం లేదంటే ఎదుటివాడి గురించి చెప్తుంటే వినటం. అందుకే రాముడు ఏం చేస్తాడు, ముందర తానే పలకరించి వాడు చెప్పేదంతా వింటాడు. తరువాత సలహా కూడా ప్రియం వదహ, ఎదుటివాడికి ఆనందాన్ని ఇచ్చే విధంగా మాట్లాడతాడు. అందుకే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతః అని మనుధర్మశాస్త్రం తెలియజేస్తుంది. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యమే మాట్లాడు, అది ప్రియంగా మాట్లాడు, ప్రియంగా ఉండాలని అబద్ధం చెప్పకు. ఇలా ఎలా మాట్లాడాలో మనుధర్మశాస్త్రంలో తెలియజేస్తే దాన్ని ఆచరించి చూపిన మహానుభావుడు మానవతామూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ప్రియవ్రత చారిత్రేణ చ కో యుక్త సర్వభూతేషు కో హితః అని 16 సుగుణాల సారం ఎవరు అని తపస్వాధ్యాయ నిరతం. ఇప్పుడున్న వాళ్ళకి చెప్పాలంటే ఒక ఐడియల్ పర్సన్ ఎలా ఉండాలని అడుగుతుంటే ఇప్పుడు జనానికి అర్థం కావాలంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఐడియల్ పర్సన్, తెలుగులో అయితే ఆదర్శమూర్తి రామమూర్తి. ఆయన మాటలు వింటూ ఉంటే ఆయన నడిచిన బాటలో మనం నడవటానికి మనం ప్రేరణ పొంది అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులతో జీవితం అంతా ఆనందంగా గడపచ్చు. అందుకే కదా 28 చతుర్యుగాలు గడిచినా ఆ సీతారామ కళ్యాణాన్ని వాడ ఊరు ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రామచంద్రమూర్తి మన గుండెలలో గూడు కట్టుకొని మనకు మార్గదర్శకం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన చరిత్ర ఎంత గొప్పది. అక్కడ ఒక్కొక్కళ్ళు మాట రాముడే కాదు, రాముడిని అనుసరించి ముందుకు నడుస్తున్న ప్రతివాడు కూడా అలానే మాట్లాడతాడు. లక్ష్మణుడితో ఆ నగలలో ఏవి నీకు తెలుసు చూడమంటే నాహం జానామి కేయూరం, నాహం జానామి కుండలం, నూపురం అభిజానామి నిత్యం దర్శనకాంక్షయ. నాకు
ఆమె చెవులకు పెట్టుకునేటువంటి కుండలాలు ఎలా ఉంటాయో తెలియదు, కేయూరాలు ఎలా ఉంటాయో తెలియదు. ఒక్కటి మటుకు నాకు తెలుసు, ఆమె పాదాలకు పెట్టుకున్న గజ్జల మటుకు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఎందుకంటే ప్రతినిత్యము నేను ఆమె పాదాలకు నమస్కారం చేస్తాను. ఇది నిజంగా ప్రతివాడు జాగ్రత్తగా వినగలిగితే ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి అన్న సత్యం మనకు తెలుస్తుంది. పితృదర్శన నిర్దేశాత్ పితృవచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయ. తాటకిని చంపమంటాడు విశ్వామిత్రుడు. స్త్రీని చంపచ్చా, తప్పు కదా అని ఒక్క క్షణం ఆలోచించి నాన్నగారు ఏం చెప్పారు, గురువుగారు ఏం చెప్తే చేయమన్నారు. కాబట్టి గురువుగారు ఏం చెప్తున్నారు, తాటకిని వధించమంటున్నారు. కాబట్టి నేను వధిస్తాను. అందుకే ధర్మం అన్న పేరు వచ్చిన ప్రతి చోట రాముల వారి పేరు ఖచ్చితంగా ఉంటుంది, వినిపిస్తుంది కూడా. ధర్మానికి మారుమూర్తి రామమూర్తి కనుక రామాయణాన్ని పాఠ్యాంశం చేసి ప్రతినిత్యము విద్యార్థులతో చదివించగలిగితే ఈ నిర్భయ చట్టాల అవసరం ఉండదు. ఈ దురాచారాలతో దుష్ట సాంగత్యంతో పిల్లలు పాడయ్యేటువంటి అవకాశము ఉండదు. కావలసినది ఏమిటి అంటే సరైన సాహిత్యాన్ని చక్కగా పిల్లలకు అందించే ప్రయత్నం చొరవ తీసుకొని అందరూ చేయగలిగితే ప్రభుత్వంతో సహా సమాజం అద్భుతంగా ఉంటుంది. టీవీలో కూడా రామాయణ మహాభారత ఇతిహాసాలు అనేవి వస్తూ ఉండేవి. మా చిన్నతనంలో రేడియోలో పురాణ కాలక్షేపంలో రామకథ చెప్తూ ఉండేవాళ్ళు, రామాయణం వింటూ ఉండేవాళ్ళం, రామాయణ ప్రవచనాలు సాగుతూ ఉండేవి. అలాంటివన్నీ ఆ సాంప్రదాయాలన్నీ కూడా కొంచెం కొంచెంగా ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహమదా యోగో నష్ట పరం తప అంటాడు భగవద్గీతలో. కాలానుగుణంగా అవి కొంచెం కొంచెం మృగ్యమవుతున్న నేపథ్యంలో ఇలా సీతారామ కళ్యాణం జరుపుకుంటూ ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని, సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని మనం అనేక మాధ్యమాల ద్వారా ప్రజలకు అందజేయగలిగితే వాళ్ళ జీవితాలు అష్టైశ్వర్యాలతో అఖండమైనటువంటి ఆయురారోగ్యాలతో వృద్ధల్యుతాయి అనటానికి ఎలాంటి సందేహము లేదమ్మా. అంటే ఆయన గొప్పదాని గురించి చెప్పుకోవాలంటే శ్రీరామచంద్రమూర్తి అది ఏ గ్రామమైనా, ఒక 100 గడపలున్న గ్రామమైనా ఖచ్చితంగా రామాలయం అనేది ఉంటుంది. దాని వెనుక ఏమైనా కథ ఉందా గురుగారు? రామాలయాన్ని ప్రతి ఊరిలో ఉంచడానికి కారణం ఏమిటంటే ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఏం చెయ్యాలో తెలియనటువంటి ఒక అయోమయ స్థితికి వస్తాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యత్ శ్రేయ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నమని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు భగవద్గీతలో. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదయా, నాకు మార్గాన్ని నువ్వే చూపించాలని. ఇలాంటి ధర్మ సంకటం ప్రతి ఒక్కడికి వస్తుంది. మరి ధర్మ సంకటం నుంచి బయటపడాలి అంటే అలాంటి సంఘటనలను ఎదుర్కొని అక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకునే విధంగా ఎవరైనా జీవితాన్ని గడపగలిగితే వారి జీవితం మనకు ఆదర్శం అవుతుంది. నారదుణ్ణి వాల్మీకి ఇదే అడుగుతాడు, ఎవరు అన్ని మంచి లక్షణాలు కలిగిన వాడు, అలాంటి మంచి లక్షణం వాడు ఎవరైనా ఉన్నారు అసలు? పునస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ఎవడున్నాడా ఈ లోకంలో అంటే నారదుడు 100 శ్లోకాలతో రామచంద్రమూర్తి యొక్క గాథను వివరిస్తాడు. కనుక ప్రతి ఊళ్ళో రామాలయం ఉండటం అంటే ఏదో ఉట్టిగా పెట్టుకుని షోడశోపచారాలతో పూజ చేయటం ఒకటే కాదు. ఆయన అద్భుతమైన జీవితం, ఆయన నడకే రామాయణం అంటే, రాముడి యొక్క ఆయనము రామాయణం, ఆయన నడిచిన బాట, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకోవాలన్న సంకల్పంతో అద్భుతమైన రామాలయ నిర్మాణాన్ని ప్రతి చోట చేయటమే కాదమ్మా, రామాలయాన్ని తిరిగి నిర్మించుకోవాలని కొన్ని 100 సంవత్సరాలు పోరాటం చేసి ఈ రోజు అయోధ్యలో మనం అద్భుతమైన రామచంద్రమూర్తి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాము అంటే ప్రతివాడు హృదయంలో ఆ రామచంద్రమూర్తి యొక్క ఆలోచన, ఆయన యొక్క స్ఫూర్తి ఎంతగా నిండి నిబిడీకృతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఊళ్ళో రామాలయాన్ని నిర్మించుకుంటాం. రామచంద్ర చెప్పిన దానికి ఇంతకు ముందు కూడా అంటే భారతదేశం అంటే సనాతన ధర్మం, సనాతన ధర్మానికి నాంది. అలాంటి చోట రాముల వారికి జన్మస్థలం లేదు అని ఒక కించపరిచేలా మాట్లాడిన రోజుల నుంచి పోయాయి అవన్నీ. ఇప్పుడు ఎంతో అంగరంగ వైభవంగా అయోధ్యలో రామస్వామి వారికి సంబంధించినటువంటి కృతులు కూడా జరుగుతున్నాయి. ఇక భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. కళ్యాణ క్రతువు కూడా ప్రారంభమైంది. కాసేపట్లో రాములోరి కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు, తలంబ్రాలు కూడా సమర్పించనున్నారు. ఇక శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరాముడి జీవిత చరిత్రను, రామాయణాన్ని, అలాగే కళ్యాణ విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు గురువు గారు సిద్ధంగా ఉన్నారు. గురుగారు, అంటే కళ్యాణ క్రతువు
నార్మల్ గా మనం వివాహ వేడుకలు చూస్తూ ఉంటాం, ఇప్పుడు రాముల వారికి నిర్వహించేది కూడా అలాగే ఉంటుందా? ఏమేమి ఉంటాయి అందులో? కళ్యాణ క్రతువు ఎక్కడైనా అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుకు జరుగుతుంది. అసలు ఎందుకని మనం ఈ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకునే ప్రయత్నం చేస్తున్నామని ప్రశ్నించుకుంటే, భారతీయ జీవన విధానానికి గృహస్థాశ్రమం యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలియచేయటం కోసం, ఏ విధంగానైతే సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందో అన్న విషయాన్ని తెలియజేయటం కోసం, భారతంలో అరణ్యపర్వంలో యక్షుడు ధర్మరాజును ఒక ప్రశ్న వేస్తాడు. ధర్మశ్చ అర్థకామశ్చ పరస్పర విరోధినః తేషాం నిత్య విరుద్ధానాం కథం ఏకత్వ సంగతి. అంటే మనం ధర్మార్థ కామమోక్షాలు అంటాం కదా, ధర్మం అంటే ఏ విధంగా జీవితాన్ని గడపాలని తెలియజేసేది. అర్థ సంచయనంలో నువ్వు ఎక్కడో అక్కడ ధర్మాన్ని తప్పేటువంటి అవకాశం ఉంది. కామాన్ని అందుకోవటంలో కూడా ధర్మ మార్గానికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన అగత్యం ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. మరి ధర్మానికి మోక్షానికి అనుసంధానంగా ఈ అర్థకామాలను ఎలా పెట్టారయ్యా అని అడుగుతాడు. దానికి ధర్మరాజు ఒక అద్భుతమైన సమాధానం చెప్తాడు. అర్థకామముల వలన అధర్మమైన జీవితం సొంతమవుతుంది, దాన్ని అవలంబించాల్సిన అవసరం ఏర్పడుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదయా. ఆ దోషాలను పోగొట్టుకోవటం కోసమే వివాహం చేసుకొని భార్య ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి. అందుకే మనకు వివాహ క్రతువులో ఒక మాట చెప్పిస్తారు వధువుతో, గార్హపత్యాయ దేవాహ మైహ్యం త్వాం అదుహు. అంటే గృహస్థ జీవితాన్ని గడపటం కోసము, ధర్మబద్ధమైన జీవితం ద్వారా మోక్షాన్ని పొందటం కోసము, అర్థకామముల యొక్క దోషాన్ని తీసివేయటం కోసము నేను నిన్ను భార్యగా స్వీకరిస్తున్నాను అని చెప్పటమే కాకుండా, శాస్త్రం ఒక అద్భుతమైన మాట చెప్తుంది. భార్యగా నువ్వు ఒక్కసారి ఒక యువతిని నీ ఇంటికి ఆహ్వానించిన తర్వాత నువ్వు సంచయనం చేసిన ధనాన్నంతా ఆమెకు స్వాధీనం చేయాలి. ఎందుకు ఖర్చు పెడుతున్నావు, దేనికి ఖర్చు పెడుతున్నావు అని కూడా ప్రశ్నించద్దు. మూర్ధాం ప్రతిపదారోహ్య, నా శిరస్సు మీద కూర్చొని నా ఇంటిని ధనబద్ధంగా నడిపించే బాధ్యత నీదే అని ఆమెకు ఆ అధికారాన్ని ఇచ్చేయాలి. సఖా సప్తపదాభవ, నాకు కలిసి నాతో ముందుకు నడిచే ప్రయత్నం చెయ్యి. ఇలా అర్థకామాలలో ఉన్నటువంటి దోషాన్ని తీసివేయటం కోసమే భార్యను నువ్వు ఆహ్వానించి సమానశీలాం గృహమేధిధేను. భాగవతంలో కర్దమ మహాముని అంటాడు, శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ, నన్ను బ్రహ్మదేవుడు ఈ సంతతిని పెంచుతూ సృష్టిని పెంచమనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు కనుక నాకు నా శీలంతో, నా ఆచారాలతో, నా వ్యవహారాలతో సమానమైనటువంటి సౌశీల్యం కలిగినటువంటి యువతిని భార్యగా అందించు అని ప్రార్థిస్తాడు. వెనకటికి భార్య కావాలి అంటే ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు. తపశ్శక్తి కారణంగా వారికి ఉత్తమోత్తమైనటువంటి కన్య భార్యగా దొరికేది. ఇది మనకు పురాణాలలో తెలుస్తున్న సత్యం. కనుక ఇప్పుడు మనం సీతారామ కళ్యాణ ఘట్టాన్ని కేవలమే దక్షిణాదిన ఉత్తమోత్తమంగా ఎందుకు జరుపుకుంటాము అంటే, ఈ గృహస్థ జీవితంలోని గొప్పతనాన్ని మనం ఆచరిస్తూ మన జీవితాన్ని సార్థక్యం చేసుకొని, శివుని మది విష్ణు హృది ఆడది అని దేవతామూర్తులంతా ఏ విధంగానైతే స్త్రీకి సమభాగాన్ని ఇచ్చి వారి జీవితాన్ని గడిపారో, అలా నువ్వు కూడా భార్య ఆధారంగా జీవితాన్ని ముందుకు నడిపించు. మరి అలా సీతమ్మ ఏమన్నా మార్గదర్శకం చేసిందా రాముడికి అన్నటువంటి సందేహం కలుగుతుంది. రామాయణంలో 2-3 చోట్ల ఈ ప్రస్తావన వస్తుంది. వారి సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయన అరణ్యవాసానికి వెళ్ళటానికి సిద్ధమవుతాడు. సీతమ్మ అంటుంది, నేను వస్తాను. నువ్వు ఉండలేవు అక్కడంతా కూడా కీకారణ్యము, ఇలా అంతఃపురంలో ఉన్న సౌకర్యాలు అక్కడ ఉండవు అంటే, నా పితా నా ఆత్మనో ఆత్మ, నా మాత నా సఖీ జనాహ పతిరేకో గతిస్తదా. భార్యకు భర్తే సర్వస్వం. నేను ఎందుకు రావాలంటున్నావు కదా నువ్వు,
ఏది ప్రస్థతి దుర్గస్థం, నువ్వు అరణ్యాలకు వెళుతున్నావు కదా, వనం అజైవ రాఘవ, ఇవాళే నువ్వు వెళుతున్నట్టయితే నీకు మార్గంలో ఉన్నటువంటి ఆ కుశములు ఏవైతే అంటే అరణ్యాలలో ఈ తపస్సు చేసుకునే ముని కుమారులంతా అవసరమైన దర్భలను కత్తితో ఖండించి తీసుకొస్తారు నిత్యము యజ్ఞయాగాదులు. ఆ వదిలివేసినటువంటి ఆ దర్భలు ఏవైతే ఉంటాయో చాలా బాడీగా ఉంటాయి, అవి పాదాలలో గుచ్చుకుంటే చాలా గాయం అవుతుంది. అందుకే అగ్రతస్తే గమిష్యామి మృదునంతి కుశకంటకాన్, నీ ముందర నేను నడుస్తాను, వాటన్నింటినీ నేను ఖండించుకుంటూ వెళ్ళిపోతాను, అప్పుడు నీ మార్గం సుగమం అవుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి గృహస్థు జీవితాన్ని గడిపేటప్పుడు అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. భార్య మంత్రిగా ముందర నిలబడి మార్గదర్శకం చేసినప్పుడే ఆ గృహం స్వర్గసీమ అవుతుంది. అలానే రాముడికి సీతమ్మకు ఇంకొక సంఘటన జరుగుతుంది. రాముడు మునులందరికీ అభయం ఇస్తాడు, ఈ రాక్షసుల బారి నుంచి మిమ్మల్ని రక్షిస్తాను. అక్కడ కుప్పలుగా ఎముకల గూళ్ళు ఉంటాయి, అంతమంది మునులను రాక్షసులంతా సంహరిస్తూ ఉంటారు. నేనున్నాను కాబట్టి మీకు భయం లేదు అంటే ఇప్పుడు సీతమ్మ ఉంటుంది, మనం ఇక్కడ 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి వచ్చాం, మనం ఏదో మన ముని జీవితం గడిపి వెళ్ళిపోదాం, ఎందుకని రాక్షసులతో మనకు గొడవ అని ఒక కథ చెప్తుంది. వెనకటికి ఒక ముని తపస్సు చేసుకుందామని అరణ్యానికి వస్తే ఇంద్రుడు తన ఖడ్గాన్ని ఆయన దగ్గర ఉంచి వెళ్ళిపోయాడు. దగ్గర ఖడ్గం ఉంది కదా అని ఈయన దాన్ని లీలగా తిప్పుతూ ముందర చెట్లకున్న ఆకులను తర్వాత కొమ్మలను కొట్టి తర్వాత క్రూర జంతువులను ఆ ఖడ్గంతో సంహరించి తరువాత ఒక పెద్ద రాక్షసుడిగా మారిపోయాడు. ఇలా మనం మునులను రక్షిద్దామన్న ఆలోచనతో ఈ రాక్షసులతో వైరం పెట్టుకుంటే మన ప్రవృత్తి కూడా మారుతుందేమో అని ఇలాంటి సంభాషణ జరిగితే రాముడు అంటాడు, భరతుడు అయోధ్యను పరిపాలిస్తుంటే ఆయన ఏలికలో ఉన్న ఈ అరణ్యాన్ని నన్ను సంరక్షించమంటూ నాకు ఆజ్ఞ ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను, కనుక వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత నాకున్నది. క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ, ఎదుటివాణ్ణి దెబ్బ నుంచి రక్షించిన వాడే క్షత్రియుడవుతాడు అని భార్యాభర్తల మధ్య ఏ సంఘటనలు జరుగుతాయో వాటన్నింటినీ రామాయణంలో చిత్రీకరించి ఇలా ఉంటుందా అని జీవితం. కాబట్టి రాముణ్ణి ఆదర్శంగా చేసుకొని సీతమ్మ యొక్క సందేశాన్ని గ్రహిస్తూ నువ్వు జీవితాన్ని గడపగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని మనం కాసేపట్లో చూడబోతున్నాం. అక్కడ జరిగిన సంఘటన ఇది రామాయణంలో లేదు, కానీ వింటుంటే మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. సీతమ్మ రామయ్య ఇద్దరు వివాహం చేసుకుంటున్నారు. ఆ దృశ్యం చాలా కమనీయంగా ఉంది. తలంబ్రాలు పోసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. రాముడు ఆ తలంబ్రాలన్నింటినీ సీతమ్మ మీద పోస్తూ సీత తలెత్తితే ఒక్కసారి చూద్దాం అనుకున్నాడు. సీతమ్మ తల ఎట్టదండి. చాలా వేచి చూశాడు, కానీ సీతమ్మ తలెత్తలేదు. నిరాశతో ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఏకాంతంలో ఉన్నప్పుడు సీతమ్మను ప్రశ్నించాడు. శ్రీరామనవమి ప్రత్యేక డిస్కషన్ కి పునః స్వాగతం. గురుగారు చెప్తున్నారు సీతారాముల వారి మధ్య జరుగుతున్న సంభాషణ గురించి. అలా ఏకాంతంలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మను ప్రశ్నించాడు, నేను తలంబ్రాలు నీ శిరస్సు మీద వేస్తున్న సమయంలో నీ ముఖారవిందం ఎలా ఉంటుందో చూడాలన్నటువంటి ఆలోచనతో చాలా తాపత్రయపడ్డాను, ఎందుకు నువ్వు తలెత్తి నా వైపు చూడలేదు అంటే సీతమ్మ అన్నది, మీరు రత్నాలు మణులతో కూడినటువంటి ఆ తలంబ్రాలు నా మీద పోస్తున్నప్పుడు మీ ముఖారవిందాన్ని చూడాలని నాకు అనిపిస్తుంది కదా, ఆ రత్నాలలో మీ ముఖారవిందాన్ని చూస్తూ నేను పరవశించిపోతున్నాను, అప్పుడు తల నేను ఎలా ఎత్తగలను, చూస్తున్నా కొద్దీ చూడాలనిపించేది కదా మీ దివ్యమంగళ విగ్రహము. క్షణం క్షణం ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాహ అన్నది రామ అన్న శబ్దానికి అర్థం. చూస్తున్నా కొద్దీ ఇంకా చూడాలనిపించే అద్భుతమైన సౌందర్యమే రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన దివ్యమంగళ రూపం. యత్రైలోక్యమహీయశోపి మహితం సమోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి కాంచిత్ కాంచన కాంచనాంచితల సత్పీతాంబరాలంబిని అంటూ ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని నారాయణీయంలో వర్ణిస్తాడు. కనుక అలాంటి అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూస్తూ సీతమ్మ కూడా పరవశించి
తలెత్తాలన్న ధ్యాస లేకుండా ఆ మణులలో రామచంద్రమూర్తి యొక్క రూపాన్నే చూస్తూ కూర్చుందిట. రామాయణంలో లేదు, కానీ ఈ సంఘటన వింటూ ఉంటే హృదయం ఆర్ద్రమవుతుంది. అంత గొప్పది వారి దాంపత్యం. అందుకే ఈ శ్రీరామ నవమి నాడు నిజానికి రాముడి జన్మదినోత్సవం అయినా వారి కళ్యాణ మహోత్సవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ రామచంద్రమూర్తి సీతమ్మల అద్భుతమైనటువంటి స్వరూపాలను ప్రతిష్ఠించుకొని వారిని మనసారా కొలుస్తూ ఆ కమనీయ దృశ్యాన్ని కళ్ళారా చూస్తూ అద్భుతమైన ఆ ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అదే సీతారామ కళ్యాణం జరుపుకోవటంలోని లౌకికమైన రహస్యం. అయితే ఇంకా ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే, సీతమ్మ అంటే నీలో ఉన్న జీవాత్మ, రామయ్య అంటే పరమాత్మ, హనుమంతుడు మనస్సు అంటే చంచలమైనదిగా, చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం అని చూసి రమ్మంటే కాల్చి వచ్చేటి చంచలమైన తత్వానికి మనస్సుకు ఆయన చిహ్నం. ఈ మనస్సు ఎప్పుడైతే ఆ పరమాత్మను ఆశ్రయిస్తుందో అప్పుడు బుద్ధి ప్రచోదనమయ్యి సీతమ్మ జాడ కనుక్కొని పరమాత్మకు నివేదించింది. అలా నువ్వు కూడా నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శించి పరమాత్మ సాయుధ్యాన్ని పొందాలి అనుకుంటే సీతారామ కళ్యాణాన్ని జరుపుకుంటూ జీవ బ్రహ్మైక సిద్ధాంతం ఆంతర్యాన్ని గ్రహిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పటమే ఆధ్యాత్మిక రహస్యం. అందుకని సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం ఏంటంటే, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పది. అంటే అర్థము, రావణుని చేత అపహరింపబడిన సీత యొక్క మార్గమును వెతుకుటకై హనుమంతుడు ఆకాశంలో గమనాన్ని శక్తిగా కలిగిన చారుణుల మార్గంలో వెళ్ళాడు. ఇప్పుడు ప్రతివాడిలో కూడా ఆ చైతన్యం ఉన్నది. దాన్ని రావణుడు అపహరించాడు. అంటే నీ యొక్క ఆసురీ అలవాట్లు, దురలవాట్ల కారణంగా నీ చైతన్యాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఇప్పుడు శత్రుకర్షణైన హనుమంతుడు, ఇక్కడ హనుమంతుడిని శత్రుకర్షణుడు అని సంబోధించటంలోని కారణం ఏమిటంటే, ప్రతి వాళ్ళలో 6 దోషాలు ఉంటాయి. నిద్ర, తంద్ర, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రత అని. ఈ 6 గుణాలను నువ్వు జయించగలిగితే అప్పుడు నువ్వు శత్రుకర్షణుడు అవుతావు. ఆకాశ గమనం నీకు శక్తిగా దొరికి నువ్వు సీతమ్మను వెతుక్కొని ఆ జాడను రామయ్యకు చెప్పిన హనుమంతుడిలాగా అద్భుతమైనటువంటి జీవ బ్రహ్మైక సిద్ధిని పొందగలుగుతావు. అందుకే హనుమంతుడు ఏమంటాడంటే, నా శక్తి ఏమీ లేదు, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితం అంటాడు. నాదేమీ లేదు, నేను రాముడు వదిలిన బాణాన్ని. ఆ బాణం ఎటు వెళ్ళాలో నిర్దేశించేది ఆయనే. అలానే వెళ్ళి రావణుడి లంకలో ఉన్న సీతమ్మ జాడ కొనుక్కొని రామచంద్రమూర్తికి తెలియజేస్తాను అంటాడు. కనుక ఇట్లా ఇహపరాలను రెండింటినీ సాధించుకోవటం కోసం చేసే సాధన క్రమమే సీతారామ కళ్యాణ ఘట్టంగా మనం జరుపుకునే ఈ కమనీయ దృశ్యము యొక్క ఆంతర్యంగా మనం భావించవచ్చమ్మా. రామాయణంలో గురువు గారు భరత శత్రుఘ్నులు ఉన్నప్పటికీ కూడా లక్ష్మణుడే రాముడి వెంట ఉండడానికి కారణం ఏంటి? అసలు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జనంలోని ఆంతర్యం ఏమిటో ఒకసారి పరిశీలిస్తే మీకు ఎందుకు లక్ష్మణుడు రాముడికి సన్నిహితంగా ఉన్నాడు, శత్రుఘ్నుడు భరతుడికి సన్నిహితంగా ఉన్నాడు అన్నది అర్థమవుతుంది. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలే నారాయణుడి యొక్క ఈ 4 అంశాలు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం కనుక రాముడు ధర్మానికి ప్రతీక అయితే భరతుడు మోక్షానికి ప్రతీక. ఇక సుమిత్రకు కవలలు జన్మించారు అనడంలో అర్థం ఏమిటి అంటే, అర్థకామాలే లక్ష్మణ శత్రుఘ్నులు. ఇప్పుడు నీ అర్థ సంచయనం అంతా ధర్మబద్ధంగా ఉండాలి కనుక లక్ష్మణుడు రాముడితో ఉంటాడు. కామిగాని వాడు మోక్షకామిగాడు అంటారు. కాబట్టి నీ కామం ఏమై ఉండాలి, మోక్షమై ఉండాలి. అందుకే భరతుడితో శత్రుఘ్నుడు ఉంటాడు. ఇలా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులని 4 నారాయణుడి అంశాల ద్వారా రామాయణము చతుర్విధ పురుషార్థముల యొక్క ఆంతర్యాన్ని సవిస్తరంగా మనకు తెలియజేసింది. కనుక అద్భుతమైనటువంటి రామాయణాన్ని పారాయణ చేస్తూ రాముడు పునర్వసు నక్షత్రం నాడు విలంబీనామ సంవత్సరంలో కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. పునర్వసు అంటే అర్థం ఏమిటి అంటే
పునః వసు, పునః అంటే మళ్ళీ, వసు అంటే సంపద. అంటే తిరిగి నువ్వు కోల్పోయిన వైభవాన్నంతా పొందాలని నువ్వు భావిస్తే పునర్వసు నక్షత్రం నుంచి మళ్ళీ పునర్వసు నక్షత్రం వచ్చేదాకా 27-28 రోజులలో మొత్తం రామాయణాన్ని పారాయణ చేయమని మనకు ఒక సాంప్రదాయం ఉన్నది. దాన్ని పునర్వసు రామాయణ పారాయణ యజ్ఞము అంటారు. అలా రామాయణం అంటేనే అద్భుతమైన ధర్మాలనన్నీ బోధిస్తూ ఇహపరాలను రెండింటినీ నీకు అందజేసే అద్భుతమైన విజ్ఞానం. అందుకే సీతారామ కళ్యాణాన్ని ఎవరైతే చూస్తారో వాళ్లకు పెళ్ళిళ్ళు జరుగుతాయి అని చెప్పగానే అప్పటికే పెళ్ళైన వాళ్ళకి సందేహం కలుగుతుంది. ఆల్రెడీ మాకు పెళ్ళైపోయింది కదా అంటే కళ్యాణం అంటే కేవలం వివాహం అనే కాదు, నీకు అవసరమైన శుభాలనన్నింటినీ అందించే ఉత్తమోత్తమైన యజ్ఞమే సీతారామ కళ్యాణం. ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గుణీభ్యాం మనీషిణః వైవాహికం ప్రశస్తంతు భగో యత్ర ప్రజాపతి అని వివాహాన్ని సంకల్పించినప్పుడు జనకుడు, శతానందుడు, అటు పక్కన దశరథుడు, వశిష్ఠుడు వీళ్ళంతా సమావేశమై ఎప్పుడు నిర్ణయించాలి అన్నారు. పునర్వసు నాడే నిర్ణయించలే వాళ్ళు. ఉత్తర ఫల్గుణి నక్షత్రం అయితే మంచిది, ఎందుకంటే వివాహం అయిన తర్వాత సంతానాన్ని పొందాలి అంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వివాహం చేసినట్టయితే అది చాలా ఉపయుక్తము అని చెప్పి అక్కడ చర్చ జరుగుతుంది. మరి మనం పునర్వసు నక్షత్రం నాడే కళ్యాణం ఎందుకు జరుపుతున్నాం, శ్రీరామ నవమి నాడు ఎందుకు జరుపుతున్నాం అంటే ఏ రోజైతే రామచంద్రమూర్తి భూమండలం మీద అవతరించాడో అంతకంటే శుభముహూర్తం ఏమున్నది. ఆయన కళ్యాణం ఎలానో సీతమ్మతో జరిపి అద్భుతమైనటువంటి ధర్మ మార్గంలో నువ్వు ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి విధి విధానాలన్నింటినీ తెలియజేశాడు. ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఆ సీతారాముల కళ్యాణాన్ని గుర్తు చేసుకుంటూ నీకు అవసరమైనటువంటి సంపదలను, ఆయురారోగ్య ఐశ్వర్యాలను నువ్వు పొందటం కోసం ఆయన యొక్క అద్భుతమైన చరిత్రను నువ్వు గుర్తు చేసుకో అని చెప్పటమే అద్భుతమైన సీతారామ కళ్యాణ ఘట్టాన్ని మనం కమనీయంగా జరుపుకోవటం. లక్ష్మణుడు రాముడి వెంట, శత్రుఘ్నుడు భరతుని వెంట సంచరించటంలోని ఆంతర్యం. వేద వర్ణనీయమవు నామముతో విధిరుద్రాలకు మేల్మేయు రూపముతో మోద సదనమగు పటుచరితముతో ఆయన నామము, రూపము, గాథ ఈ మూడు కూడా మన కనువిప్పు కలిగించి మన జీవితాన్ని సరైన మార్గంలో మనం నడిపించుకోవడం కోసం అవసరమైన సాధనాలు. అందుకే ఆయన నామాన్ని కీర్తిస్తూ, ఆయన రూపాన్ని ధ్యానిస్తూ, ఆయన చరిత్రను పఠిస్తూ రామామొక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్ మంజులమైన మేనికి ధనుల్లిలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలంబు నీగాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభో, శౌరీ రామచంద్ర ప్రభో అంటూ ఆయనను తలుచుకునే ప్రయత్నం చేద్దామమ్మా. రామాయణాన్ని అంటే మీరు అంతరార్థంగా ఉన్న విషయాలు చెప్తేనే అందులో ఉన్న పరమార్థం అర్థమవుతుంది. ఒక కథగా చూస్తే ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి అందరికి. మరి అన్ని ముహూర్తాలు చూసి చేసిన వివాహానికి ఎడబాటులు ఎందుకు వచ్చాయి, అరణ్యవాసం ఎందుకు వచ్చింది? వివాహము జరిగిన తరువాత గృహస్థు జీవితంలో ఏ కష్టము లేకుండా ఏ దాంపత్యమైనా నడుస్తుందమ్మా. ధర్మాన్ని ప్రతిష్ఠించటం కోసమే భూమండలం మీద నేను అవతరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ వత్సామి మానుషేలోకే పాలయన్ పృథివీ మిమామని ప్రతిజ్ఞ చేసి దేవతలను కాపాడతాను అని వాళ్లకు వాగ్దానం చేసి భూమండలం మీద అవతరించినటువంటి రామచంద్రమూర్తి కేవలం ధర్మాలను ప్రవచిస్తూ సీతమ్మతో అయోధ్యలోనే ఉంటే రావణ వధ ఎలా జరుగుతుంది? అందుకే రావణుని యొక్క ప్రకృతి తెలుసు కనుక వాడికి అవకాశం ఇవ్వటం కోసమే ఈ ఎత్తుగడ వేసి వాడిని వధించి లోకాలను ఆ రావణాసురుడి బారి నుంచి కాపాడినటువంటి మహామహిమాన్వితమూర్తి, మానవతామూర్తి రామచంద్రమూర్తి. అందుకని ముహూర్తం చూసి పెళ్లి చేసినంత మాత్రాన భార్యాభర్తల మధ్య గొడవ కాకపోతే అది అసలు దాంపత్యమే కాదు. ఎందుకంటే భార్య అలగాలి, భర్త బతిమిలాడాలి, భర్తకు కోపం రావాలి, భార్య
తన యొక్క ప్రేమతో ఆయనను తన మార్గంలో నడిపించుకోవాలి. ఇదే భారతీయ జీవన విధానంలోని ఆంతర్యమమ్మ. ఇలా యుగ యుగాలుగా నడుస్తోంది కనుకనే వారి దాంపత్యాన్ని గుర్తు చేసుకుంటూ మనం కూడా అద్భుతమైన జీవనాన్ని గడపాలన్నటువంటి స్ఫూర్తిని ఆ కథ ద్వారా పొందుతూ మనం యావత్ స్థాస్యంతి గిరదయ సరితస్య మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని చెప్పి బ్రహ్మదేవుడు వాల్మీకి వాగ్దానం చేసి, నువ్వు రాసే రామాయణము తరులు గిరులు భూమండలము ఉన్నంతకాలం ఈ భూమి మీద ఉంటుందయా, అందరికీ మార్గదర్శకం చేస్తుంది అని చెప్పిన తరువాత వాల్మీకి రాయటం ప్రారంభించాడు. కనుక అద్భుతమైన మహర్షుల యొక్క ఆ విజ్ఞానమంతా రామాయణంలో రామ కథ ద్వారా మనకు అందజేయబడి భగవత్ తత్వాన్ని కథ ద్వారా మనకు వివరించి మన జీవితాన్ని పునీతం చేయటం కోసం వాళ్ళు ఆశ్రమ జీవనాన్ని గడుపుతూ కందమూలాలు తింటూ అద్భుతమైన గృహస్థ జీవితంలోని వైభోగాన్ని మనకు అందజేసిన నేపథ్యంలో ఋషిపీఠమైన భారతదేశంలో ఆ ఋషులను అందించిన విజ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆ బాటలో నడిచే ప్రయత్నం చేద్దాం తల్లి. రామబాణం అని అంటారు దేనికైనా మనం మాట్లాడుతూ ఉంటే, అంత గొప్పతనమా రామబాణం అంటే ఏంటి అసలు? ఎవడైతే ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతాడో వాడి మాట, వాడి పాట, వాడి బాణం, వాడి చేత అంతా కూడా అద్భుతంగా ఉంటుందమ్మా. రామబాణానికి అంత ప్రాధాన్యత, అంత విశిష్టత, అంత మాహత్యం ఎలా వచ్చింది? ధర్మబద్ధమైన ఆయన జీవితమే ఆయన బాణానికి ఆధారమైంది. అది చెప్పటం కోసమే రామబాణం ఒక్కసారి ప్రయోగిస్తే ఎదుట ఎలాంటి అస్త్రశస్త్రం ఉన్నా అది ఛేదించేస్తుంది. కనుక అద్భుతమైనటువంటి ఈ సత్యాన్ని గమనించగలిగితే ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలమ్మా. చాలాసార్లు మనం ఏం చూస్తామంటే రామబాణం ప్రయోగించిన తరువాత అది వృధా కాదు, అది తప్పకుండా ఏదో పని చేసి తీరాల్సిందే అని. ఏమిటిది? బాణం ఏముంది, ఎక్కుపెట్టి వదిలేస్తే దూరం పడిపోతుంది కదా అని చాలా మందికి సందేహం వస్తుంది. కానీ మనకు సైన్స్లో శక్తి నిత్యత్వ సూత్రం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఉంటుంది. Wherever there is energy, it has to do some work. Yeah. Energy can neither be created nor be destroyed. It has to change its form only. అలా రామబాణం అనేది ఒక శక్తివంతమైన మంత్రపూతమైనటువంటి అస్త్రము. అది ప్రయోగించినప్పుడు ఏదో ఒక పని చేయాలి, లేకపోతే అది వృధా. శక్తి అనేది వృధా కాదు అన్నటువంటి శక్తి నిత్యత్వ సూత్రాన్ని వాల్మీకి రామాయణంలో కృతయుగంలోనే మనకు అందజేశాడు. కనుక రామాయణం కేవలం జీవనానికి అవసరమైనటువంటి మౌలిక సూత్రాలను చెప్పటమే కాదు, అంతర్గతంగా ఉన్న అద్భుతమైన విజ్ఞాన గని అని మనం ఈ సందర్భంలో తెలుసుకోవచ్చు. రామాయణం అనేది మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, జ్యోతిష శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, ఖగోళ శాస్త్రము, ఇలా అన్నింటి కలయిక. కొన్ని కోట్ల బీజాక్షరాలతో నిండి ఉన్న మంత్రశాస్త్రం. దాన్ని పారాయణ చేయటం వల్ల ఏ ఏ ఘట్టాన్ని పారాయణ చేస్తే ఏ ఫలితం పొందవచ్చో కూడా మంత్రశాస్త్రం తెలియజేసింది. కనుక రామాయణాన్ని అభ్యాసం చేస్తూ రామబాణం యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తిస్తూ ఆ ప్రాశస్త్యము, ఆ మహత్తు దానికి కలగటానికి కారణం రాముడి యొక్క ధర్మబద్ధమైన జీవనమే అన్న విషయాన్ని గమనిస్తూ మన జీవితాన్ని మనం ధర్మబద్ధంగా గడిపినప్పుడు నిజానికి మనం చాలాసార్లు ఒక మాట అంటుంటాం. మన బాస్ మీద కోపం వచ్చింది అనుకోండి ఆఫీస్లో, నా పని నేను చేస్తా, ఆయనతో నాకు సంబంధం లేదు, ఆయన మీద విరక్తి పెట్టినప్పుడు. అంటే అర్థం ఏంటి? ఇంతకాలం నీ ధర్మాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించటం లేదు కాబట్టి నీ బాస్ యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ప్రాకులాడావు. నీ సమయాన్ని నువ్వు సరిగ్గా వినియోగిస్తూ నీ బాధ్యతను నువ్వు ధర్మబద్ధంగా నెరవేరిస్తే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలా మనకు కూడా తెలుసు. రాముడు మనకిచ్చిన స్ఫూర్తి ఏంటంటే ఏ పనైనా, ఏ ధర్మమైనా నువ్వు సక్రమంగా నెరవేర్చగలిగినప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన పని లేదని చెప్పటమే రామబాణం యొక్క విశిష్టతను ఇంత వివరంగా మనకు తెలియజేస్తుంది.